హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ వరల్డ్. ఈరోజు మన వీడియో ఉల్లికాడల కర్రీ. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా ఉల్లికాడలను నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత చివర్లు కట్ చేసి ఇలానే నేను చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లికాడలు మొత్తాన్ని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ తాలింపు గింజలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత అందులోనే 2 రెమ్మలు కరివేపాకు వేసి ఫ్రై చేయండి. కరివేపాకు ఫ్రై అయ్యాక ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లికాడలని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులోనే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉల్లికాడలని మగ్గించుకోవాలి. నేను మూత తీసి చూపిస్తున్నానండి. ఇప్పుడు 2 టమాటాలను సన్నని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. బాగా కలిపి టమాటాలను మూత పెట్టి మగ్గనించండి. టమాటాలు మగ్గిన తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. దీన్ని ఇలాగేనైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనివ్వండి. ఆయిల్ పైకి తేలాక కొత్తిమీర చల్లుకుంటే మన ఉల్లికాడల కర్రీ రెడీ. ఇది పూరీలోకి, చపాతీలోకి, రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.